హ్యాపీ సండే అందరికి. వెల్కమ్ టు హోటల్ మీ. అరే ఈ మధ్యన నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి, అక్క నువ్వు వడలు బోండలు ఎంత సింపుల్ గా వేస్తున్నావు తెలుసా, మేము వేస్తే మా చేయికి అంతా అతుక్కుపోతుంది అక్క, అసలు నువ్వు ఎంత మంచిగా అతుక్కోకుండా చేతులకు కూడా నీట్ గా వేస్తున్నావు అని అంటున్నా. నాకే అనిపిస్తుంది నిజంగా నేను అంత మంచిగా వేస్తున్నాను. ఒక బ్రదర్ కమెంట్ పెట్టిండు, అక్క మేము మాస్టర్ బోండలు వేస్తాం మా చేయి మొత్తం పిండి పిండి అవుతుంది, మీరు అసలు పిండే అంటుకోకుండా వేస్తున్నారు, చాలా స్మూత్ గానే కమెంట్ చేసినారు. ఇప్పుడు నేను బోండలు వేసి చూపిస్తా అసలు చేయికి ఎందుకు పిండి అంటుకోదు. ఇట్లా నేను ఇప్పుడు పిండి కింద వేసినా నా చేయికి అయితే అంటుకుంటలే కదా, నేను వాటర్ అద్దుతా అనమాట. వేసే ముందు వాటర్ అద్ది ఒక్కొక్క బోండా వేసేటప్పుడు వాటర్ అద్దుకొని నేను బోండలు అయితే వేస్తా. ఇది హోటల్ స్టైల్లో వేస్తారనమాట. చూడండి పిండి ఇప్పుడు చేయికి అంతా మొత్తం పిండే కదా, అదే నేను నార్మల్ గా నా స్టైల్లో వేస్తే బోండా అసలు పిండే అతుక్కు. మనం వేసే స్టైల్ బట్టి మన చేయికి పిండి ఉంటదా ఉండదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. కానీ వేసే విధానంలో ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎట్లా వేయాలనిపిస్తే అట్లా వేస్తారు. నాకు ఇట్లా అలవాటు అయింది కాబట్టి నేను ఎట్లా వేసినా రౌండ్ గానే వస్తాయి బోండాలు అయితే. మీరు కూడా ఒకసారి నాలాగా వేయడానికి ట్రై చేయండి చేయి అతుక్కోకుండా. నేను నిన్న వీడియోలో పూరి పిండితో వేస్తేనే బాగుంటది అని చెప్పిన అనమాట. పూరి పిండి అంటే ఏందక్క మైదా పిండితో కదా వేస్తారు అని కమెంట్ చేసినారు. ఇది మైదా పిండి కాదు పూరి పిండి అనమాట. పూరి పిండిని ఇంకా వేరే భాషలో ఏమంటారో నాకు తెలియదు. కిరాణా షాప్ లో పోయి పూరి పిండి అంటే ఇచ్చేస్తారు. ఇడ్లీ రవ్వ గురించి అడుగుతున్నారు కదా, కొలతలు అయితే జస్ట్ కేజీకి పావు కిలో అనమాట. కేజీ రవ్వ అయితే పావు కిలో మినపప్పు, మంచిగా అది క్వాంటిటీ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇడ్లీ ప్లేట్ కి పెట్టే బట్ట గురించి అడుగుతున్నారు, అది వచ్చేసి కాటన్ అనమాట. మా అత్తమ్మ ఆ సైజ్ కి కట్ చేపించి కుట్టించి అంటే సైడ్లలో మడత పెట్టి ఇట్లా కుట్టించింది అనమాట. ఇడ్లీ తీసిన తర్వాత వీటిని వేడి నీళ్ళల్లో ఫస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా ఉడకబెట్టిన తర్వాత వాటిని కడుగుతుంది అనమాట. డైలీ ప్రాసెస్ అదే, నీళ్ళలో నానబెట్టి వాడుకోవాలి.